హలో అందరికీ, నేను మీ వ్రాంగర్. కొత్తగా ఆలోచించడం నా అలవాటు అని అంటాననుకున్నారా? నా గురించి తెలిసిందేగా, ఎప్పుడు పాత గతాన్నే ఆలోచిస్తానని. మంచి మనసు ఉన్న వారికే మంచి ఆలోచనలు వస్తాయి. అలాంటి మంచి ఆలోచనలో ఈ కథ ఒకటి. ప్రతిసారి కథ రాసేవాడిని. మొదటిసారి కొత్తగా కథ చెప్పడానికి ట్రై చేస్తున్నా. తప్పులుంటే క్షమించండి సుమి. ఇక లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దామా? అనగనగా ఒక ప్రేమ కథ. ఏంటి అనగనగా ఒక ఊరు కథ అనాల్సింది, ప్రేమ కథ అంటున్నారేంటి అని ఆలోచిస్తున్నారా? అన్ని అనుబంధాలు, వ్యతిరేకమైన స్వభావాలు కలిగిన మనుషులు ఉండడాన్ని ఒక ఊరు అంటే. సేమ్ మన కథ కూడా అలానే. మనసులు రెండైనా సరే వారు చూపించే ప్రేమ మాత్రం ఒకటి. వారి ప్రేమ సముద్రమంత లోతైనది, ఒక ఊరంత విస్తారమైనది. రామాపురం మంచి మనసులు కలిగిన మనుషులు ఉండే ప్రశాంతమైన ఊరు. ఆ రామాపురంలోనే మన వినోద్ జన్మించారు. అది వినోద్ భూమిని చూసే మొదటి రోజు. వినోద్ వాళ్ళ అమ్మ వినోద్కి జన్మనిచ్చే గంట ముందు. అమ్మ హాస్పిటల్ బెడ్పై ఉంది. వినోద్ వాళ్ళ నాన్నగారు ఏమవుతుందో ఏమో అని, అన్నీ సక్రమంగా జరగాలని హాస్పిటల్లో ఉన్న దేవుడికి పూజలు చేస్తూ ఉన్నాడు. ఇంతలోనే హాస్పిటల్కి ఇంకొక స్త్రీ వచ్చారు. వినోద్ వాళ్ళ అమ్మకు సహాయం చేస్తూ, సపోర్ట్ చేస్తూ, మంచి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇక డాక్టర్స్ ఆపరేషన్కి అంతా సిద్ధం చేశారు. అక్కడికి వచ్చిన స్త్రీ పేరు వనిత. ఎంతో ఇబ్బంది పడుతున్న అమ్మకు సహాయంగా నిలిచి మంచి చెప్పి పోతుంది. ఆమె వచ్చి వెళ్ళిన తర్వాత అమ్మ హ్యాపీగా ఉంది. ఏ అంతరాయం లేకుండా మంచి మగబిడ్డకు జన్మనిచ్చింది. అమ్మ ఆకాశంలో వనిత గారి రూపాన్ని ఊహించుకుంటూ తన చేతులను జోడించి ఆకాశం వైపు చూస్తూ నమస్కరిస్తుంది. వనిత గారి కోసం, వనిత గారు చేసిన మేలు కోసం తన కుమారుడికి వి అనే అక్షరంతో పేరు ఉండాలని అనుకుంటుంది. ఎందుకంటే ఆ స్త్రీ పేరు వనిత. వనితలో మొదటి అక్షరం వి కాబట్టి. తన కుమారుడు ఎల్లప్పుడూ సురక్షితంగా, సంతోషంగా ఉండాలని వి అనే అక్షరంతో పేరు వచ్చేలా వినోద్ అనే పేరు పెడుతుంది. అలా వినోద్ కాస్త పెద్ద అవుతాడు. కానీ వినోద్ మామూలుడు కాదండి, చాలా ఆకతాయి, అల్లరి చేసే పిల్లవాడు. నామకరణం రోజు బుక్కులు, పెన్నులు, డబ్బులు ఉండగా అమ్మ తల నుంచి కింద పడిన గులాబీ పువ్వుని వెళ్ళి పట్టుకుంటాడు. ఇది ఇలా ఉండగా పొరపాటున జరిగిందని అనుకొని మళ్ళీ నడిపించగా అక్కడికి వచ్చిన ఒక చిన్నారి చేయి పట్టుకొని ఉంటాడు. ఇది చూసిన వారంతా చాలా ఆకతాయి పిల్లవాడే పుట్టాడు అని అనుకుంటారు. ఇలా చాలా ఆకతాయిగా అల్లరి చేసే పిల్లవాడిలో ఉండేవాడు మన వినోద్. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు అమ్మకి వనిత గారు కనిపిస్తారు. అమ్మ ఒడిలో ఉన్న వినోద్ వనిత గారిని చూసి సంతోషమయం అవుతాడు. వనిత గారు అమ్మతో మంచి చెడులు మాట్లాడుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. వనిత గారు కూడా ఒక మంచి ఆడపిల్లకు జన్మనిస్తారు. అన్ని శుభగడియలు పరిశీలించి మంచి పేరును ఆలోచించి సీత అని పేరు పెడతారు. వేరే ఊర్లో ఉంటున్న వనిత గారి ఫ్యామిలీ రామాపురంకి ట్రాన్స్ఫర్ అవుతారు. వినోద్ వాళ్ళ ఇంటి దగ్గరనే కాస్త దూరంలో వనిత గారి ఫ్యామిలీ నివసిస్తూ ఉంటుంది. సీత, వినోద్ కాస్త పెద్దవారు అవుతారు. రామాపురంలోని పాఠశాలకు వెళ్తూ ఉంటారు. వినోద్, సీత మంచి స్నేహితులు అవుతారు. కుటుంబాలు కూడా తెలిసినవారు కాబట్టి మంచి సన్నిహిత వాతావరణం ఉండేది. వినోద్ ఒక క్లాస్ పెద్ద. సీతతో ఉండడానికి వీలు కాలేదు. తెలిసిందే కదా మన వినోద్ చాలా అల్లరివాడని. ఒకరోజు వినోద్ వాళ్ళ క్లాస్లో చదువుతున్న వాళ్ళ ఫ్రెండ్స్లో ఒక ఫ్రెండ్ మంచి ఆహారం,
మంచి మంచి పుస్తకాలు, స్టిక్కర్లు తెచ్చుకునేవాడు. అవి గమనించిన వినోద్ వాటన్నిటినీ సేకరించి సీత క్లాస్కి వెళ్ళి సీతకు ఇస్తూ ఉండేవాడు. ఈ పనిని గమనించిన టీచర్స్ వీడి అల్లరి చాలా ఎక్కువైతుందని వీడిని వచ్చే సంవత్సరంలో కూడా సేమ్ క్లాస్లోనే చదివించాలనుకుంటారు. ఇదేనేమో వాళ్ళు చేసిన ప్రథమ తప్పు. వినోద్, సీత సేమ్ క్లాస్లో చేరారు. వినోద్ అల్లరి ఇంకా ఎక్కువైంది. సీత కోసం అన్ని అల్లరి పనులు చేసేవాడు. ఒకరోజు పరీక్ష జరిగింది. అందులో మన వినోద్కి మంచి మార్క్సే వచ్చాయి. సీతకు 50కి 50 వచ్చాయి. అందరూ హ్యాపీగా ఉన్నారు. కానీ వినోద్కి మాత్రం ఆ సమయంలో వాళ్ళ అమ్మ చెప్పిన మాట గుర్తుకొచ్చింది. ఆ మాట ఏంటంటే, నువ్వు ఏ పరీక్షలోనైనా సరే 100 మార్కులు తెచ్చుకుంటేనే మంచివాడివి, 100 మార్కులంటే చాలా గొప్పవి అన్న మాట గుర్తు తెచ్చుకున్నాడు వినోద్. ఆ విషయాన్ని మైండ్లో పెట్టుకున్న వినోద్ తనకు 50కి 45 మార్కులు వచ్చినవి కొట్టివేసి 50కు 100 మార్కులు వేసుకొని టీచర్ దగ్గరకు వెళ్ళాడు. అది చూసిన టీచర్ నవ్వుకుంటూ 50కి 100 మార్కులు ఎలా వచ్చాయిరా అని అడగ్గా వినోద్, అమ్మ చెప్పింది మేడం, నాకు 100 మార్కులు వస్తేనే మంచిది అని మా అమ్మ చెప్పింది మేడం అని అంటాడు. అప్పుడు మేడం నవ్వుకుంటూ, నీకు వచ్చినవి కూడా మంచి మార్క్సేరా అని అంటుంది. అలా నవ్వుకుంటూ మంచి మార్క్స్ తెచ్చుకున్నందుకు వినోద్ బుగ్గపై ముద్దు పెడుతుంది టీచర్. అప్పుడు వినోద్, ఎందుకు ముద్దు పెట్టారు మేడం అని అడగ్గా మేడం, నువ్వు మంచి మార్క్స్ తెచ్చుకున్నావు కదా అందుకేరా అని నవ్వుకుంటూ సమాధానం ఇస్తుంది. ఇది గమనించిన వినోద్, అప్పుడైతే సీతకు కూడా మంచి మార్క్స్ వచ్చాయి కదా అని సీత దగ్గరకు వెళ్ళి సీత బుగ్గపై ముద్దు పెడతాడు. అది చూసిన టీచర్ నవ్వుకుంటూ, వీడు మామూలోడు కాదురా నాయనా అని నవ్వుకుంటూ ఉంటుంది. ఇలా కొన్ని రోజులు గడుస్తాయి. అది వినోద్, సీత 2వ తరగతి నుంచి 3వ తరగతికి వెళ్ళే సమయం అదేనండి. వినోద్, సీత ఇక దూరంగా ఉండే సమయం. సీత వాళ్ళ ఫాదర్కి మళ్ళీ ట్రాన్స్ఫర్ అవుతుంది. వనిత గారు వాళ్ళ ఫ్యామిలీ ఇక పర్మనెంట్గా రామాపురాన్ని విడిచి వెళ్ళే సమయం అది. వనిత గారి ఫ్యామిలీ ఇక వెళ్ళిపోతారు. సీత మరియు వనిత గారు వెళ్ళిపోవడాన్ని చూసి వినోద్ చాలా బాధపడుతూ ఉంటాడు. సీతకు ఏమీ అనిపించదు. కానీ తనకు వినోద్ని ఇక ఎప్పుడు చూడలేనని తెలియదు. వినోద్ మొండిపట్టు వేస్తాడు. తాను కూడా సీతతో వెళ్తానని ఏడుస్తూ ఉంటాడు. అలా గడిచిపోతుంది. పిల్లలు కాబట్టి కాస్త సమయం గడిచాక మళ్ళీ బాగవుతారులే అని అనుకుంటారు వినోద్ వాళ్ళ పేరెంట్స్. అలా వినోద్ తన మనసులో సీతను దాచుకుంటాడు. ఎప్పటికైనా సరే సీతను చూస్తానని తన మనసులో సీతతో ఉండిపోయాడు. వనిత గారు వెళ్ళిన ఊరిలో వారికి మామూలుగా ఉండడానికి కాస్త సమయం పడుతుంది. అంతా మామూలుగా మారుతుంది. వనిత గారు చాలా హ్యాపీగా ఉండేవారు. సీత కూడా మంచి స్కూల్లో జాయిన్ అయ్యి మంచిగా ఉండేవారు. వనిత గారు ఒకరోజు వినోద్ వాళ్ళ అమ్మకి ఫోన్ చేయాలని అనుకుంటారు. కానీ వినోద్ వాళ్ళ అమ్మ దగ్గర ఫోన్ పగిలిపోయి ఉంటుంది. వినోద్ ఆటలు ఆడుకుంటూ ఒకరోజు ఫోన్ని కింద పడేసి ఉంటాడు. ఈసారి ఎప్పుడైనా కలవచ్చులే అని అనుకుంటారు వనిత గారు. కానీ ఆ కలిసే సమయం ఎప్పుడూ రాలేదు. అలా వారి మధ్య దూరం వయసులాగా పెరిగిపోతూ వచ్చింది. అయినా సరే ఎవరి జీవితంలో వారు సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండేవారు. తరగతులు పెరుగుతూ వస్తాయి. మన వినోద్ కూడా సీతపై అభిమానం పెంచుకుంటూ వస్తాడు. క్లాస్లో మంచి మార్క్స్ తెచ్చుకుంటూ క్లాస్ టాపర్గా నిలిచేవాడు మన వినోద్. చాలా రోజులు గడిచినా సరే చిన్ననాటి సీతను మాత్రం ఇంకా విడవలేదు వినోద్. తన మనసులో ఎల్లప్పుడూ సీతకు ఒక మంచి స్థానం ఇచ్చి ఉండేవాడు. సీత కూడా
తన క్లాస్లో మంచి మార్క్స్ స్కోర్ చేస్తూ ఆటలలో, పాటలలో, చదువులలో మంచి నైపుణ్యాన్ని సేకరించుకునేవారు. ఇలా ఇద్దరు వారి వారి స్కూళ్ళల్లో మంచి మార్క్స్ తెచ్చుకుంటూ టాప్గా నిలిచేవారు. స్టూడెంట్స్కి ఫేవరెట్ టీచర్స్ ఉండడం సహజం. అలాగే టీచర్స్ కూడా ఫేవరెట్ స్టూడెంట్స్ ఉండడం సహజం. కానీ అలాంటిది స్కూల్లో ఉన్న ప్రతి మనిషికి ఫేవరెట్ స్టూడెంట్ ఉండడం, స్కూల్లో ఉన్న ప్రతి మనిషికి ఫేవరెట్ వ్యక్తి ఉండడం చాలా రేర్. అలాంటి మంచి వ్యక్తి, గౌరవం, ప్రేమ కలిగిన వాడే మన వినోద్. వాళ్ళేంటి, ఎవరైనా సరే ఒక 2 రోజులు వినోద్తో ఉంటే చాలు. వినోద్ ఏంటో, వాడు చూపించే ప్రేమ ఏంటో తెలుస్తుంది. వినోద్కి జై అనే ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండేవాడు. వినోద్కి ప్రేమపై చాలా గౌరవం. ముందే అది 10th క్లాస్. ఈ ప్రేమలు, అట్రాక్షన్లు అనేవి చాలా కామన్. ఆ సమయంలో వినోద్ వాళ్ళ ఫ్రెండ్ జైకి చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది. వినోద్ వాళ్ళ క్లాస్లో ఒక రౌడీ బ్యాచ్ ఉండేది. వాళ్ళకి వినోద్ అంటే పడదు. జై లవ్ చేస్తున్న అమ్మాయికి ఆ రౌడీ బ్యాచ్లో గ్యాంగ్ లీడర్ అయిన ఒకడు ఏడిపిస్తూ ఉండేవాడు. అది తెలుసుకున్న జై ఆ గ్యాంగ్పై ఫైట్ చేయడానికి వెళ్తాడు. కానీ వాళ్ళు చాలామంది ఉంటారు. జైకి ఏం చేయాలో అర్థం కాదు. అది లంచ్ బ్రేక్ సమయం. ఆ స్కూల్ ముందే గ్రౌండ్ ఉండేది. ఆ బ్యాచ్ మొత్తం జైని రౌండ్ ఆఫ్ చేసి ఫైట్ చేయడానికి సిద్ధమయ్యారు. క్లాస్ రూమ్ కిటికీలో నుంచి అంతా గమనిస్తూ ఉన్నాడు మన వినోద్. జై ఆపదలో ఉన్నాడని తెలుసుకొని గ్రౌండ్కు వెళ్ళడానికి సిద్ధమయ్యాడు వినోద్ క్లాస్ రూమ్ నుంచి కాలు బయట పెట్టగా జై వాళ్ళ లవర్ కనిపిస్తుంది. వినోద్తో తాను వాళ్ళ మధ్య ఉన్న లవ్ మ్యాటర్ మొత్తం వినోద్కు చెప్తుంది. ఆపదలో ఉన్న విషయాన్ని తెలుసుకున్న జై వాళ్ళ లవర్ వినోద్ని హెల్ప్ అడుగుతుంది. అప్పుడు వినోద్, వాడు నాకు ఫ్రెండే, ఇది నా బాధ్యత అని జైని రక్షించడానికి గ్రౌండ్లోకి వెళ్ళడానికి చూస్తాడు. అదే సమయంలో వినోద్ వాళ్ళ పేరెంట్స్ స్కూల్కి వస్తారు. వాళ్ళను తప్పించుకొని ఎలాగోలా గేట్ దగ్గరికి వెళ్తాడు. అక్కడే ఉన్న పీటీ సార్ గేట్కు లాక్ వేస్తాడు. లాక్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. గేట్ బయట జై, లోపల వినోద్. జై గ్రౌండ్లో నుంచి నిరాశతో వినోద్ వైపు చూస్తూ ఉంటాడు. నీ ప్రేమకు నేను తోడుంటా రే, నీపై ఒక గీత పడినా ఎవరిని వదిలిపెట్టను అని గేట్ లోపల నుంచే జైకు ధైర్యాన్ని ఇస్తాడు. ఒక్క చెయ్యి నీపై పన్నా ఒక్కసారి వినోద్ అనుక్షణం నీ ముందు నిలుస్తా అని ధైర్యాన్ని ఇచ్చాడు. వినోద్ గేట్ లాక్ చేయడం చూసి ఏం చేయలేని స్థితిలో తిరిగి క్లాస్లోకి వెళ్ళిపోతాడు. గ్రౌండ్లో జరుగుతున్నదంతా క్లాస్ రూమ్ కిటికీలో నుంచి చూస్తూ ఉంటాడు. లంచ్ బ్రేక్ అయిపోవడానికి ఇంకా 5 minutes ఉంది. జైపై చేయి పడుతుంది. వినోద్ మంచివాడు కాస్త మొండివాడిగా మారుతాడు. స్కూల్ కింద ఉన్న స్కూల్ బస్ పైకి దూకేస్తాడు. గ్రౌండ్ గోడపైకి ఎక్కేసి, వీడికి నేనున్నా, ఇప్పుడు రండ్రా అని వార్నింగ్ ఇస్తాడు. చాలా ఫైట్ జరుగుతుంది. ఆ అరుపులు, కేకలు విని స్కూల్ అలర్ట్ అవుతుంది. వినోద్ జైపై చేయి వేసిన వాడి తల పగలగొడతాడు. వినోద్ పక్కనే ఉన్న క్రికెట్ బ్యాట్ తీసుకొని ఒకడిపై విసరడానికి చూస్తాడు. అది కాస్త వాడిని మించి అక్కడే ఉన్న ట్రాన్స్ఫార్మర్పై పడుతుంది. దాంతో చుట్టూ ఉన్న వాళ్ళంతా భయాందోళనలకు గురవుతారు. ఇది తెలుసుకున్న స్కూల్ యాజమాన్యం అందరి పేరెంట్స్ని స్కూల్కి పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తారు. ఇకపై రిపీట్ చేస్తే టీసీ ఇచ్చేస్తాం అని చెప్తారు.
వినోద్ వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా బాధపడతారు. వినోద్ ఎగ్జాముల్లో మంచి మార్కులు తెచ్చుకున్నా సరే తన బిహేవియర్ పట్ల శ్రద్ధ లేదని వినోద్ వాళ్ళ పేరెంట్స్ చాలా బాధతో ఉంటారు. అదే సమయంలో ఆ కౌన్సిలింగ్ అప్పుడు స్కూల్ చైర్మన్ వచ్చి అందరికీ 7 days సస్పెన్షన్ విధిస్తుంది. స్కూల్ రూల్స్ ఇంకా స్ట్రిక్ట్ పెడతారు. వినోద్ ఈ గొడవలన్నీ వదిలేసి ఇక మంచి మార్క్స్ కోసం తీవ్ర శ్రమను చేస్తూ ఉంటాడు. మంచిగా చదువుకుంటాడు. ముందే 10th చాలా ముఖ్యమైన తరగతి. అందుకు చాలా కష్టంతో చదువుకుంటూ ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత అంతా నార్మల్ అయిపోతుంది. అది సీతకు కూడా ఇలాంటి పరిణామమే చోటు చేసుకుంటుంది. సీతకి ఒకడు లవ్ లెటర్ ఇచ్చి ఏడిపిస్తూ ఉండేవాడు. అప్పుడు సీత పేరెంట్స్ స్కూల్ మేనేజ్మెంట్కి కంప్లైంట్ ఇస్తుంది. అన్నీ సక్రమంగా మారుతాయి. ఈ సంఘటనలను చూసిన సీత వాళ్ళ పేరెంట్స్ చాలా బాధతో ఉంటారు. అమ్మాయి విషయం కాబట్టి ఇంకా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. సీత అంటే సీతాదేవి. సీతాదేవిలా కష్టాలు పడకూడదని సీత అనే పేరును మార్చేస్తారు. సీత వాళ్ళ పేరెంట్స్ సీత అనే పేరు ఉన్నా సరే వాళ్ళ పేరెంట్స్ మాత్రం ఆ పేరుతో పిలిచేవారు కాదు. చాలా రోజులు గడిచాయి. వినోద్ చాలా రోజులు గడిచాయి. వినోద్ సీత ఇప్పుడు ఎలా ఉంటుందో అని ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాడు. చాలా రోజులు అయిపోవడంతో వినోద్ సీత యొక్క చిన్ననాటి రూపాన్ని కూడా మర్చిపోయి ఉంటాడు. కానీ వినోద్ మర్చిపోయింది తన రూపాన్ని మాత్రమే. తను చూపించిన స్నేహాన్ని కాదు, తనపై ఉన్న ప్రేమను కాదు. సీతకు కూడా ఎక్కడో అక్కడ వినోద్పై ప్రేమ కాకపోయినా ఒక మంచి ఫీల్ ఉండేది. బహుశా ఆ మంచి అభిప్రాయమే అనుకుంటా సీతకు వినోద్పై ఆసక్తిని కల్పించింది. సీత మాత్రం వినోద్ యొక్క చిన్ననాటి రూపాన్ని మాత్రం మర్చిపోలేదు. సీతకు డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం. వినోద్ యొక్క మంచితనం అంటే ఇంకా ఇష్టం. అందుకేనేమో తన మనసులో వినోద్ని ఊహించుకుంటూ ప్రతిరోజు వినోద్ ఎలా ఉంటాడో అలానే చిత్రీకరణ చేసేది. వినోద్ ఏ వయసులో ఎలా ఉండేవాడని ఎప్పటికప్పుడు వినోద్ యొక్క బొమ్మను తన బోర్డుపై గీస్తూ ఉండేది. వాటినన్నిటినీ బొమ్మలుగా గీసి తన బొమ్మల పుస్తకంలో దాచిపెట్టుకుంటూ ఉండేది. వినోద్ సీతపై ప్రేమను పెంచుకుంటూ వినోద్లో ఇన్నాళ్ళు దాగి ఉన్న ప్రేమికుడిని, ఒక ప్రేమ కవిని నిద్రలేపాడు. తన ఆలోచనలలో సీతను ప్రేమిస్తూ సీతనే ప్రాణం అని అనుకుంటూ ఎన్నో వివిధ రకమైన ప్రేమ కవితలు రాసేవాడు. సీత అనే ఆలోచనలలోనే జీవితాన్ని బ్రతికేస్తూ ఉండేవాడు మన వినోద్. సీతపై ప్రేమ ఎటువంటిదంటే నిజ జీవితంలో కన్నా ఊహా జీవితంలోనే ఎక్కువ బ్రతికేవాడు మన వినోద్. అలా కొన్ని రోజులు గడిచాయి. సీత వినోద్ బొమ్మలు గీయడం ఆగలేదు. వినోద్ కూడా సీతపై ఉన్న ప్రేమను కవితల రూపంలో రాయడాన్ని కూడా మానలేదు. సీతను ఆకాశంతో, చందమామతో, సముద్రంతో ఇలా ఒకటి కాదు విభిన్నమైన వాటితో పోల్చేవాడు మన అమర ప్రేమికుడు వినోద్. అయినా తప్పు వినోది కాదండి, తప్పంతా సీత వాళ్ళ పేరెంట్స్ది. ఎందుకంటారా? మరి అంత అందమైన అమ్మాయిని ఈ భూమిపై ఉంచడం తప్పు కాదా అండి? దేవతలు స్వర్గంలో ఉంటారు కదా. ఒకరోజు నైట్ ఇంటిపైకి వస్తాడు వినోద్. సీత కూడా తాను ఉంటున్న ఇంటిపైకి వస్తుంది. అలా ఇద్దరు
ఆకాశంలోని చుక్కలను చూస్తూ ఉంటారు. ఏం చూస్తున్నారో తెలియదు, ఆకాశం వైపు చూస్తూ ఉండిపోయారు. మన వినోద్ సీత ఎక్కడుందో ఏం చేస్తుందో అని ఆకాశం వైపు చూస్తూ ఉంటాడు. అప్పుడే ఒక నక్షత్రం ఆకాశంలో నుంచి ఎగిరిపోతుంది. అప్పుడు వినోద్, ఓహో, ఇది నా మాటలు సీత దగ్గర చెప్పడానికి వెళ్తుంది అని అనుకుంటూ ఉండేవాడు. సేమ్ ఇలానే సీత కూడా ఆకాశం వైపు చూస్తూ ఉండేది. మనసులో తన మాటలను అనుకుంటూ ఉండేది. వెంటనే ఒక నక్షత్రం ఆకాశంలో నుంచి ఎగిరిపోతుంది. అప్పుడు సీత సేమ్ ఇలానే సీత కూడా తాను ఎదురు చూస్తున్న రారాజు కోసం తన మాటలను ఆకాశంలో చెప్పుకునేది. వినోద్ ప్రేమను దాచుకునే మనిషి కాదు. ఏదో విధంగా తన ప్రేమను చూపిస్తూ ఉండేవాడు. సీత తన దగ్గర ఉన్న ప్రేమనంతా దాచుకొని తనకు కాబోయే వాడి కోసం ఎదురు చూస్తూ ఉండేది. ఇంతకీ వీళ్ళిద్దరిలో ఎవరు గ్రేట్ అంటారు? నాకైతే ఇద్దరు గ్రేటే. ఎందుకంటే వారిద్దరూ ప్రేమను కలిగి ఉన్నారు కాబట్టి. అలా 10th పరీక్షలు అయిపోతాయి. ఇక పేరెంట్స్కి భయం, బాధ్యత ఇంకా ఎక్కువైతుంది. వినోద్ సీతకు కూడా బాధ్యతలు ఎక్కువవుతాయి. పేరెంట్స్ చాలా భయంతో ఉంటారు. ఎంతైనా పేరెంట్స్ కదండి. ప్రతి చిన్న విషయాన్ని పెద్దగా ఆలోచించేవారు. ముందే ఇది సినిమా జీవితం. జీవితాలు ఎలా ఉంటాయో వాళ్ళు కళ్ళారా చూస్తూ బాధపడేవారు. ప్రతి ఒక్కరూ సినిమా లెవెల్లో బ్రతకడానికి చూస్తూ ఉండేవారు. సీత వాళ్ళ పేరెంట్స్కి ఈ లవ్లు, ప్రేమ పరిణయం ఇలాంటివి ఇష్టం ఉండవు. ఇక అమ్మాయికి ఏ ప్రాబ్లం రాకూడదని ఎల్లప్పుడూ శ్రద్ధతో చూసుకునేవారు. పేరెంట్స్ మాట విని శ్రద్ధగా ఉండేది సీత. సీతకు ప్రేమపై అభిమానం, గౌరవం ఉన్నా కానీ నచ్చని విషయం కాబట్టి ప్రేమపై ఎక్కువ ఆసక్తి చూపేది కాదు. వినోద్ వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా స్ట్రిక్ట్. కానీ మన వినోద్ ఎంత మంచివాడైనా కొన్ని అతి మంచి పనుల వల్ల కాస్త చివాట్లు తినేవాడు.